ఢిల్లీలో వరుస అగ్ని ప్రమాదాలతో ప్రజలు భయానికి గురవుతున్నారు. పైగా విపరీతమైనటువంటి ఎండలు, ఇలాంటి సమయంలో అగ్ని ప్రమాదాలు. దీన్ని నివారించడానికి ఇప్పుడు పోలీసులేమొచ్చేసి మొత్తం అన్ని అపార్ట్మెంట్‌లో గూడా చిన్న అపార్ట్మెంట్ అయినా సరే ఈ సేఫ్టీ వ్యవస్థ పెట్టాలని జెప్పారు. వాటర్‌కి సంబంధించినటువంటి సేఫ్టీ వ్యవస్థ పెట్టాలని జెప్పారు. అలాగే మొన్న జరిగినటువంటి ఈ అగ్ని ప్రమాదం ఏదైతే ఉందో బేస్‌మెంట్‌లో తుగ్లకాబాద్‌లో జరిగినటువంటి ఆ బేస్‌మెంట్ ఫైర్ యాక్సిడెంట్‌లో కావాలని చేసినటువంటి ప్లాన్ ప్రకారమే చేసినటువంటి అగ్ని ప్రమాదంగా పోలీసులు గుర్తించారు. ఆ అపార్ట్మెంట్‌లో ఉంటున్నటువంటి ఇద్దరికి పడక, వాళ్ళిద్దరు మనస్పర్ధల వల్ల మొత్తం అపార్ట్మెంట్‌ని తగలబెట్టేశారు. దీపక్ అనే ఒక వ్యక్తి మీద నిరంజన్, అతని తమ్ముడు రాజ్ కుమార్ వీళ్ళిద్దరూ కలిసి ఎలాగైనా సరే కక్ష తీర్చుకోవాలని చెప్పి సరిత అనే ఆవిడకి సుపారీ ఇచ్చారంట. అంటే పైగా వాళ్ళ బంధువేనంట. సుపారీ ఇచ్చి ఆ స్కూటీని మొదట తగలబెట్టమని చెప్పారంట, బేస్‌మెంట్‌లో ఉన్న స్కూటీ. ఈ సరిత అనే ఆవిడ ఏం చేసింది, 17 సంవత్సరాల మైనర్ బాలికని తీసుకొచ్చి ఆ పని అప్పజెప్పింది. ఆ పాప ఏం చేసింది, ముఖానికి స్కార్ఫ్ పెట్టుకొని ఆ స్కూటీకి నిప్పంటించింది. అది కాస్త మొత్తం బేస్‌మెంట్ అంతా తగలబడిపోయేలా చేసింది. ఇప్పుడు మొత్తం వాళ్ళందరిని అరెస్ట్ చేశారు. సరితని, ఆ 17 ఏళ్ల బాలిక, గోవిందపురానికి చెందినటువంటి ఆ బాలికని, రాజ్‌కుమార్‌ని, నిరంజన్‌ని అదుపులోకి తీసుకున్నారు, అరెస్ట్ చేశారు, విచారిస్తున్నారు. అలాగే దీపక్‌ను కూడా విచారిస్తే విషయాలన్నీ బయటపడ్డాయి. ఏవో చిన్న మనస్పర్ధలు, ఇలా చేస్తారనుకోలేదని చెప్పాడు. అంటే ప్రతి ప్రమాదానికి వెనక చాలా కారణాలుంటాయి. అది కేవలం ప్రకృతి పరంగా జరిగినవే ఉండవు. చాలా వరకు ఇలాంటి దౌర్భాగ్యాల వల్లే జరుగుతున్నాయి. అంటే అగ్ని ప్రమాదాలని కాదు, చాలా ప్రమాదాలు ఈరోజు. ఏ హత్యలు చూసినా, ఏ చావులు చూసినా ఆ చావు వెనక సహజంగా చనిపోయినటువంటి చావుల విషయంలో కూడా సరిగ్గా విచారిస్తే అవి కూడా హత్యలనే తేలుతుంది. అంటే మోటివ్ ఏదైనా ఉండొచ్చు కానీ ఈ మధ్య ప్రతి దానికి పరిష్కారం చావు అన్న విధంగానే ఉంది సమాజం. అలా తయారైంది.